ఆదిలాబాద్ జిల్లా సరసాల ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటవీ శాఖకు చెందిన ఆ భూమిలో మొక్కలు నాటామని తెలిపారు ఎస్పీ. అటవీ భూమిని తాము స్వాధీనం చేసుకుంటామంటున్న ఎస్పీ, సిపి, అటవీ శాఖ అధికారులతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆసిఫాబాద్ జిల్లాలోని చిన్న సరసాల గ్రామంలో ఏదైతే వివాదాస్పద నిన్న దాడి జరిగిందో ఆ ప్రదేశంలోనే ఫారెస్ట్ సంబంధించిన సిబ్బంది పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ప్లాంటేషన్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ మల్లారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అంటే ఫారెస్ట్ అధికారులు స్వేచ్ఛాయుతంగా పనిచేసే విధులు నిర్వహించే పరిస్థితి లేదు, రక్షణ లేదనేది ఈరోజు అనిత చెప్తున్న వాదన. అదేవిధంగా ఫారెస్ట్ మహిళా సిబ్బంది చెప్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి అష్యూరెన్స్ ఇస్తారు? ఫారెస్ట్ సిబ్బందికి మా తరపున మేము మొదటి నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఇంతకుముందు గతంలో ఒక 4 చోట్ల కూడా ఇట్లాంటి ప్లాంటేషన్స్ అన్నీ కూడా పూర్తయినాయి. అక్కడ కూడా వాళ్ళు పూర్తి సహకారం అందజేసినాం. నిన్న కూడా వాళ్ళు అడిగిన మీదటనే మనం ఒక 30 మంది సిబ్బందిని అందజేయడం జరిగింది. ఇక్కడ సడన్గా కొన్ని సంఘటనలు జరగడం వల్ల అలాంటి సంఘటన జరిగింది. అలాంటి సంఘటన జరగకుండా ఫారెస్ట్ సిబ్బందికి అన్ని విధాల పోలీస్ సిబ్బంది సహకరిస్తుంది. వాళ్ళు విధులు సక్రమంగా, సవ్యంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కేసు విచారణ ఎంత దూరం వచ్చింది? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇక్కడికి పంపించారు సార్? ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు మేము ఒక 25 మందిని గుర్తించాము. అందులో 14 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసాము. ఇంకా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి పార్టీస్ని ఏర్పాటు చేసినాము. 28 మందే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తామండి. ఎవరైతే 14 మంది అరెస్ట్ చేసామో వాళ్ళందరినీ కూడా మరి కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు వాళ్ళని 14 రోజుల రిమాండ్కు తరలించడం జరిగింది. వాళ్ళని ఆదిలాబాద్ జైల్లో తీసుకుని వెళ్ళి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది. సిపి సత్యనారాయణ ఉదయం నుంచి ఇక్కడే బందోబస్తు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఒక మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అంటేనే ఆ దేశంలోనే ఒక మంచి పేరుంది. అట్లాంటిది పోలీసులు నిన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారనడానికి ఆ విజువల్స్ ఎవిడెన్స్ గా కొంతమంది చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ పోలీసుల పైన విమర్శలు వస్తున్నాయి. నిజమేంటారా? అట్లాంటి లోపాలు ఉన్నాయంటారు? ఈ యొక్క నిన్న జరిగిన సంఘటనని ఎంటైర్ డిపార్ట్మెంట్గా ఆపాదించడం కరెక్ట్ కాదండి. ఏదైతే నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా హేయమైంది. ఓ రకంగా చెప్పడానికి చాలా దుర్మార్గమైంది. ఒక మహిళా అధికారి చాలా అంకిత భావంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్లాంటేషన్ చేయడానికి వచ్చి ట్రాక్టర్ మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ డ్రైవర్ని ప్రొటెక్షన్ చేసే రూపంలో పైకి ఎక్కడం, రకరకాల ఒత్తిళ్లు చేసి రైతుల పేరిట దౌర్జన్యకాండ చేయటం, ఆవిడని దాడి చేయటం చాలా హేయమైన చర్య. రియల్గా ఆ యొక్క సాహసోపేతమైన ధైర్య సాహసాలకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా 30 మంది పోలీసులు నిన్న ఇక్కడ స్పాట్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. నిజంగా వాళ్ళందరూ ఆపితే ఈ దాడి జరిగేదని మీరు భావిస్తున్నారా? పోలీసులు ఇక్కడున్న వాళ్ళని నిర్లక్ష్యం చేశారంట. అంటే పోలీస్ అంటే ఒక లెవెల్ స్థాయి వాళ్ళు వచ్చారు. సో పై అధికారుల నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయో మనకు తెలియదు. అది ఈ ప్లాంటేషన్ ప్రక్రియ అనేది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? ఈ రోజుతో అయిపోతుందా? ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఇక్కడ ఎంత ప్లాంటేషన్ చేశారు? ఇక్కడ దాదాపు 22,000 మొక్కలు మేము పెట్టాలనుకున్నాం కదా. ఈ రోజు దాదాపు ఒక 11-12 మొక్కలు అయితే ఈ రోజు అయిపోతాయి. సో మిగతాయి ఖచ్చితంగా రేపు సాయంకాలం లోపల ఇది కంప్లీట్ చేసేస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని ఉండబోదు. దానికి సంబంధించి పోలీసులు తగు జాగ్రత్తలు, రక్షణ కల్పిస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిన్న జరిగిన దాడి ఇంటెన్షన్ గా చేసిందే. అయితే ఇక్కడున్న భూములు ఏవైతే ఉన్నాయో అవి పక్కా ఫారెస్ట్ ల్యాండ్స్, అవి పట్టాలు ఎవరికి లేవు. అది పైగా గిరిజనేతలకు సంబంధించి వాళ్ళు వచ్చారు తప్ప ఎస్టీలు కాదని ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, సర్సాల గ్రామం నుంచి.